నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మగువ. ఇక సప్త శనివారం వడ్డీ వారం కాబట్టి అనుకోకుండా చేయాల్సి వచ్చిందని చెప్పేసి తెల్లవారితేనే మార్కెట్కి అయితే బయలుదేరానమాట. ఈ అమ్మవారు వచ్చేసి సర్కల్ మారమ్మ అని బెంగళూరు గ్రామదేవత. ఈవిడ రెండో గ్రామదేవత అనుకోండి. ఇంకా మొదటి గ్రామదేవత అయితే ఇంకొకరున్నారు. ఈ ఏరియా మొత్తం మల్లేశ్వరం అనమాట. ఇది నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ కనపడిస్తున్న ఈ హాస్పిటల్ అయితే కేసీ జనరల్ హాస్పిటల్, నేను పుట్టిన హాస్పిటల్ అన్నమాట ఇది. ఇంకా ఈమె మెయిన్ అన్నమాట అమ్మవారు. ఈ బెంగళూరు గ్రామ దేవత సర్కల్ మారమ్మ అంటారు. ఇది మెజెస్టిక్ అంటారండి. చూపించడానికి చాలా ఉంది కానీ నేను జస్ట్ షార్ట్గా చూపించాను అని చెప్పి ఇంకా మార్కెట్కి అయితే ఎంట్రీ అయిపోయాం. లెఫ్ట్ తీసుకోగానే ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్క సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఆకుకూరలండి. ప్రతి ఒక్క ఆకుకూరలు కూడా అమ్మేవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఈ లెఫ్ట్ టర్న్ అవుతే మాత్రం పండ్లు మార్కెట్ అట్లా ఉంటుందన్నమాట. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంకా మేము ఎంట్రీ అవుతున్నాం. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ పూలకు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైము డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఊరికి ఎక్కడికి పంపించాలన్నా కూడా ఇక్కడ నుంచే వెళ్తాయన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ పూలహారాలు, తోమాలు, మనకి ఎటువంటి స్పెషల్ ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఈ టైంకి వెళ్తే ఈ రోడ్డు మీద అయితే దొరుకుతాయి. ఇది ఓన్లీ మార్నింగ్ 8:30 to 9 వరకే ఉంటుంది. ఇంకా నైట్ అంటే 12కి స్టార్ట్ అయితే ఇంకా అంతవరకు మాత్రమే ఉంటుంది. ఇంకా మొత్తం మార్నింగ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. మొత్తం బస్సులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, క్లోజ్ చేసేస్తారనమాట. ఇప్పటిదాకా 8:30, 9 వరకే టైం ఉంటుంది. ఇంకా తెల్లవారు పోతే ఇంకా కొంచెం తక్కువకైనా దొరుకుతాయి. ఇంకా అంతవరకు నేను ఆగలేను కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే వచ్చేసాను. నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ నైట్ అయితే మార్కెట్కి అయితే వచ్చాను. కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నింది పువ్వులు ఇప్పుడు, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా పూల రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, పూజలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండింది. మల్లెపూలు అయితే కిలో 1000 రూపాయలు ఉండింది. ఇక సరే కొన్ని తీసుకున్నా, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత చేయలేకపోయినా సడన్గా అంటే అన్నీ చేయడానికి కష్టం కాబట్టి ఇంకా నాకు తోచినంతలో తక్కువగానే తీసుకున్నా, చిన్నగానే చేసుకున్నా అన్నమాట. ఇక ఈ తోమాలన్నీ చాలా నచ్చాయి కానీ స్వామివారి ఫోటో చిన్నగా ఉంది కాబట్టి అవన్నీ వేయలేమన్నమాట. జస్ట్ మల్లెపూలు, కనకాంబరం ఒక 5-6 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఓన్లీ ఈ పొద్దున్నే పూజలకి, పెళ్ళిళ్ళకి డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే మాత్రమే ఈ టైంలో అండి. నార్మల్గా ఫ్లవర్స్ కావాలంటే అది వేరే సెక్షన్ ఉందన్నమాట. అది 24 hours to 7 అవైలబుల్లో ఉంటుంది. ఆ పూలు అయితే మామూలు విడి పూలు అంటారు కదా, అమ్మే వాళ్ళు తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడికే వచ్చి తీసుకుంటుంటారు అనమాట. అన్ని ఊర్ల నుంచి, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ అన్ని చోట్ల నుంచి అక్కడికి సప్లై అయితే అవుతాయి. అది ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్రీగా చూపిస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు చూపించడానికి కూడా జస్ట్ ఇంతవరకు మాత్రమే కవర్ చేసే, నాకు టైం లేదని చెప్పేసి కొంచెం మాత్రమే కవర్ చేసా. చూడడానికి చాలా ఉందండి మార్కెట్. ఈ ఫ్లవర్ మార్కెట్ ఒక సైడు, ఫ్రూట్స్ మార్కెట్ ఒక సైడు, అలాగే బలేపేట అంటే బ్యాంగిల్స్, జ్యువెల్స్ అవన్నీ ఒక్కొక్క సెక్షన్ అంటే మొత్తం అదే ఏరియాలోనే ఒక్కొక్క లైన్లో అలా ఉంటుందన్నమాట. ఫ్లవర్స్కి అయితే పెట్టింది పేరు అనుకోండి. యాక్చువల్గా బెంగళూరు అయితే అన్ని రాష్ట్రాలకి ఇక్కడ నుంచి సప్లై అవుతూ ఉంటాయి. ఎట్లాంటి పూలు కావాలన్నా కూడా ఇక్కడ దొరకని పూలు అంటూ ఉండదండి బెంగళూరులో. అంత మంచిగా ఉంటాయి పూలకి, ఇది లేదు ఇక్కడ, అన్నీ బాగా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ పూజలు చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ కాబట్టి ఇలా చిన్నగా కవర్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఎక్కువగా మొత్తం తీయడానికి నాకు టైం లేదు. ఇంకా అప్పటికే నాకు టైం అయిపోయింది అని చెప్పేసి వెంటనే తీసుకొని వచ్చేసాను అక్కడికి మీకు చూపించాలని చెప్పేసి. ఇంతవరకు అయితే కవర్ చేశాను. ఈ కనుగు పూలు అంటారు, మళ్ళా తెలుగులో ఏమంటారు, ఒంటిరెక్క గన్నేరు పువ్వు కూడా అంటారు తెలుగులో కరెక్ట్. ఈ కనకాంబరం అన్నీ కుచ్చు 200 రూపీస్ అలా ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ. నార్మల్గా అయితే ఒక 50 రూపీస్, 60 అట్లా ఉంటాయన్నమాట. ఒక పూల హారాలు కూడా అంతే. నార్మల్గా మీరు వెళ్తే 15 to 20 రూపీస్, 30 రూపీస్ ఒక్కొక్క హారం దొరుకుతాయి చిన్నవి. కానీ ఈరోజు అయితే అస్సలు మాట్లాడడానికి అవ్వలేదు. అలాగే ఒక 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను.
ఇది మొత్తం తులసి సెక్షన్ అనమాట. ఇంకా చూడండి ఇంటికి వచ్చే లోపల కరెక్ట్గా ఎగ్జాక్ట్ 5 o'clock అండి. నేను 2:40కేమో వెళ్ళాను. ఈ టైంకి వచ్చాను. ఈ పూలు అయితే తీసుకున్నాను, లోటస్ మల్లెపూలు అన్నీ తీసుకొని వచ్చాను. ఇక డెకరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఇంకా మొత్తం చెప్పాను కదా, నైట్ అంతా అస్సలకే నిద్ర లేదు ఇంకా నాకు. ఇంకా పడుకుంటే అస్సలు లేవలేము. ఇంకా టైం అయిపోయింది కాబట్టి తొందరగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే స్వామివారికి ఫ్లవర్స్ కానీ అన్నీ వేసి పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ అక్కడే. ముందుగా వేసేసి ఇంకా అన్ని పనులు చేసే లోపల పూలన్నీ చాలా ఇదైపోయి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది అక్కడే నేను. ఇక ఇదైతే నేను రెడీ చేస్తున్నాను. ఎందుకు ఏంటి ఇవి ఎందుకు చేస్తున్నావు అక్క అని మీరు అడగవచ్చు. ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఎంత అద్భుతంగా కనపడిస్తుందంటే నాకు ఏదో ఆలోచన వచ్చే డాల్స్ అలా అమ్ముతూ ఉంటారు. సో మనం ఎందుకు ఆ డాల్స్ పర్చేస్ చేయడం, 700, 800, 1000 రూపీస్ కూడా ఉన్నాయి. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక బ్లౌజ్ పీస్ ఉంటే కట్ చేసి ఇలా అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఏంటి ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువైపోయినా కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా చూడడానికి. అందుకని చెప్పి చాలా బాగా వచ్చింది. ఇవైతే 2 చేసుకున్నాను అన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసే లోపల చాలా టైం పడిందండి. మీరు చాలా అంటే చాలా అడిగారు, నాకు అసలు చూపించడానికి కాలేదు టైం లేక. నెక్స్ట్ టైం అయితే మీకు మొత్తం ఫ్లవర్ మార్కెట్ అయితే మార్నింగ్ ఏ పూలు ఎక్కడ దొరుకుతాయి, నార్మల్గా విడిపూలు ఏ టైంకి ఎక్కడ దొరుకుతాయి అన్ని వీడియో అయితే చేసి పెడతా. ఇప్పుడు పూజ గురించి వెళ్ళాను కాబట్టి మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాయనం విషయంలో మర్చిపోతున్నారు, చూసుకోండి. వాయనం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఒక వారం టైం ఉంది కాబట్టి తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టా ఫాలో కొట్టండి. 2 స్క్రీన్ షాట్ పెడితే మీ పేరు అయితే రాసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీక్ అయితే ఇంకా ఏడుకొండల స్వామివారి కొండకి వెళ్తాం కాబట్టి ఆ రోజు అయితే వాయనం ఎవరికి వస్తుందో ఏంటో తెలీదు, చూడాలి. అన్నీ కూడా ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దయ అంతే. చూశారు కదా ఇలా తయారు చేసుకున్నాను అన్నమాట. ఎందుకు ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తా, సరేనా? ఓం గోవిందాయ నమః.